ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ప్రతి గ్రామంలోనూ పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టామని తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. పోలీసులపై మరింత నమ్మకం పెరగడానికి పల్లె నిద్ర అనే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం విదితమే. ఈ క్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు చంద్రగిరి సబ్ డివిజనల్ డీఎస్పీ ప్రసాద్ సూచనల మేరకు తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ తిరుపతి రూరల్ మండలం చైతన్యపురం గ్రామంలో మంగళవారం పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులతో మమేకమై ప్రజలకు పోలీసుల పట్ల ఉన్న భయాన్ని తొలగించి పోలీసులతో స్నేహభావాన్ని పెంపొందించారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళలపై దాడులు జరుగుతున్న సమయంలో వాటిని ఎలా ఎదుర్కోవాలనే దానిపై యువతకు మహిళలకు అవగాహన కల్పించారు. యువతీ యువకులు చెడు మార్గంలో వెళ్లకుండా ఉండేందుకు వారికి మత్తు పదార్థాలపై అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు వాడకం వల్ల యువతీ యువకులు బంగారు భవిష్యత్ అంధకారం చేసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు సాయినాథ్ చౌదరి, అరుణ, తిరుచానూరు స్టేషన్ సిబ్బంది, మాజీ ఎంపీటీసీ సభ్యులు అరుణాచలం, వార్డు మెంబర్ రాజేంద్ర, సుబ్రమణి, రంజిత్, వెంకటరమణ నాయక్, యాక్ట్ ప్రసాద్, బాల, గుణశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అవి అరికడితే అన్నీ అరికట్టినట్టే లెక్క. మొన్ననే కూడా నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు జరిగిన ఇన్సిడెంట్. నేను బండిలో నుంచి ఇక్కడ నాకు ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తా ఉంటే నేను ఇట్లే ఫోన్ పెట్టుకొని ఒకడు వచ్చి ఇద్దరు పిల్లకాయలు వచ్చి నా బండి ముందర పడేశారు. పడేసిన తర్వాత ఏమంటే అనా కొద్దిగా బండి పట్టమన్నారు. నేను ఇట్లా వంగి వాళ్ళ బండి లేపేటప్పటికి నా ఫోన్ ఎప్పుడు ఎత్తేసారో వెళ్ళిపోయాను. స్పీడ్గా వెళ్ళిపోయాను. అంతా ఒక 1 వీక్ కూడా కాలేదు సార్. నా ఫోన్ కొత్తది. ఇట్లా వంగి వాళ్ళ బండి ఎత్తిన. నేను అది ఎవరన్నా పడిపోయినారంటే మనకు అది జాలి చూపిస్తాం కదా. ఇట్లా ఎత్తేటప్పుడు ఇట్లా వచ్చింది. కొంతమంది ఏమంటారంటే మా నంబర్ వాళ్ళకి ఇస్తే ఆ నంబర్ వీళ్ళకి తెలిస్తే వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది. మీరు ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ ఫోన్ నెంబరు సీక్రెట్గానే అది నా దగ్గరే ఉంటుంది. నేను ఎవరికి మరి ఆ